ఫాల్తు నా కొడుకు అనమాట. ఇంత సెన్స్ లేదు, ఏం లేదు, చదువుకున్నాడు మళ్ళీ. సో హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. నిన్న సండే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఆర్డర్స్ వచ్చాయన్నమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా ఇంత ఆర్డర్స్ వచ్చినాయంటే, ఈరోజు సోమవారం మండే కాబట్టి కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈరోజు ఆర్డర్స్ ఎలా పడతాయి ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు అంటే చూద్దాం. నిన్న అయితే మన అదృష్టం బాగుండు, నిన్న మన అదృష్టం బాగుంది. సో ఈరోజు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే వచ్చాను అనమాట. టైం వచ్చేసి 6:40 అవుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఎక్కడ పడుతుందో తెలియదు. సో పడిన వెంటనే యాక్సెప్ట్ చేసి తొందరగా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం అనమాట. సో చూద్దాం ఫస్ట్ ఎయిడ్ ఎక్కడ పడుతుందో. సో మార్నింగ్ వైపు మామూలుగా లేదనమాట. ఈరోజు వాతావరణం కూడా చాలా కూల్గా ఉందన్నమాట ఈరోజు. గైస్ ఆఫ్టర్ 20 minutes తర్వాత ఒక ఆర్డర్ అయితే పడిందనమాట. సో అది వచ్చేసి ముషీరాబాద్ సైడ్ ఉంది. సో పికప్ వచ్చేసి దగ్గరనే ఉందన్నమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు ఏంటంటే మనం పెట్రోల్ పోయించుకొని ఆ తర్వాత పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో దగ్గర ఉంది కాబట్టి పెట్రోల్ పోయించుకొని ఏం పర్లేదు. సో అలా పెట్రోల్ పోయించుకొని పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో కస్టమర్ కాల్ చేసి వస్తున్నావా బ్రో అని చెప్పింది. మనం వస్తున్నాం అని చెప్తే మళ్ళీ ఓకే బ్రో తొందరరా అని చెప్పింది. సో అన్న మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చి 3 minutes అయితే అవుతుంది, సంథింగ్ 3 minutes అవుతుంది. బ్రో నేను వెళ్ళి క్యాష్ తీసుకొస్తా అని చెప్పిండు. అన్న అటే వెళ్ళండి, ఇంటికి వెళ్ళి క్యాష్ తీసుకొస్తాను పోయిండు. 5 minutes అవుతుంది, ఇంకా రాలేదన్నమాట. ఏదో మెసేజ్ పెడుతున్నాడు బ్రో, ఒక్క నిమిషం. సో ఫస్ట్ రైడ్ అన్నదే కాబట్టి చేంజ్ లేవు నా దగ్గర. 200 చేంజ్ ఉందా బ్రో అని మెసేజ్ పెడుతున్నాడు అనమాట. లేవని అని చెప్పిన. సరే నేనే చేంజ్ తీసుకొస్తా అని చెప్పిండు. సో వెయిట్ చేద్దాం. ఇక్కడే 5-10 minutes వేస్ట్ అయ్యేలా ఉంది. సో పర్లేదు, ఇక పైసలు కావాలంటే వెయిట్ చేయాలి, ఇక తప్పదు. ఆ అన్న వెళ్ళి 10-15 minutes అవుతుంది ఇంటికి వెళ్ళి క్యాష్ తీసుకొస్తా అని చెప్పి. ఇంకా రాలేదు. 200 చేంజ్ ఉన్నాయి బ్రో నా దగ్గర, చేంజ్ లేవని చెప్పిండు. సో నా దగ్గర చేంజ్ క్యాష్ అయితే లేవన్నా, నేను ఆన్లైన్ పే చేస్తా, మిగతాయి నువ్వు వచ్చాయని చెప్పిన, మెసేజ్ పెట్టిన, అయినా రెస్పాన్స్ లేదు. నాకైతే అనిపిస్తుంది ఇక అన్న అయితే తిరిగి రాడనిపిస్తుంది. 15 minutes అవుతుంది. 15 minutes మరి మెసేజ్ చేస్తే మెసేజ్ రిప్లై లేదు, కాల్ చేసిన కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమో నాకైతే ఈ డౌట్, ఇక క్యాష్ వస్తాయని. నాకు ఫాల్తు నా కొడుకు అనమాట. ఇంత సెన్స్ లేదు, ఏం లేదు, చదువుకున్నాడు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అంట ఫాల్తుగాడు. అయినా కానీ బుద్ధి లేదు ఈయనకి. పైసలు వాళ్ళకు ఇంపార్టెంటే కదా. నేను కష్టపడి రైడ్స్ కంప్లీట్ చేస్తేనే కదా నాకు పైసలు వస్తున్నాయి. నేను కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట. ఈయనకి 10 kilometers 105 rupees అయింది. 105 rupees ఇవ్వడానికి కూడా ఈయనకి చేత కావట్లేదు. వీడు ఏం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇక నా పైసలు నాకు ఇవ్వడానికి కూడా ఈయనకి చేత కావట్లేదు. ఏం మనిషో ఏమో మరి. ఫస్ట్ రైడే డిసప్పాయింట్ అయిపోయిందనమాట. సో ఆ రైడ్ ఇక నాకు డబ్బులు రాలేవని అలాగే కంప్లీట్ చేసుకున్నాను. కస్టమర్కి అయితే రిపోర్ట్ అయితే పెట్టాను అనమాట. వాళ్ళ కస్టమర్ కూడా ఏం రెస్పాన్స్ అవుతారో లేదో నాకైతే డౌటే. ఇప్పుడేం తెలియదు, కొంచెం పిల్లలు పెద్దగా అయ్యేటప్పుడు మీరు చెప్పేది కరెక్టే అమ్మ, కానీ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడైతే ఏం తెలియట్లేదు, ఇప్పుడు తెలుస్తలేదు, కానీ పిల్లలు పెద్దగా అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అంతే, మనం హైదరాబాద్లో బతకాలంటే రోజు పని చేయాల్సిందే. ఈ అమ్మగారి కొడుకు ఈయన చెప్పిన మాటలు వింటలేదంట. సో అమ్మ ఏమో నాకు బాధలు చెప్పుకుంటుంది. అందరింట్లో పరిస్థితులు ఇదే కదా బ్రో.
ఈ రోజుల్లో ఉన్న ఇప్పుడు పైసలు ఉన్నాయనుకో తాగుడు తినుడులకే ఈ రోజే చూసుకుంటున్నారు, రేపటి గురించి ఆలోచించట్లేదు ఎవరు. అదే కష్టపడి పని చేసే వాళ్ళకి పైసలు విలువ తెలుస్తుందమ్మా. సో సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆమె బాధలు చెప్పుకొని కొంచెం రిలాక్స్ అయిందనమాట. నగరం కూడా సైడ్ ఒక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో లేట్ చేయకుండా పికప్కి వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి వచ్చామన్నమాట. పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సో పికప్ అయితే చేసుకున్నాం అనమాట. సో వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. సిగ్నల్ కూడా సో నానక్రమ్ కూడా రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇటు నుంచి అయితే ఆర్డర్లు ఏం తక్కువగా అసలు పడతాయి లేవు, నాకైతే డౌటే. పడితే కూడా చిన్న చిన్నవి పడతాయి అనమాట. హైటెక్ సిటీ, గచ్చిబౌలి అలాంటివి. సో నేను ఇక్కడ నానక్రమ్ గూడలో డ్రాప్ చేసి మినిమం 40 మినిట్స్ అవుతుంది. 40 మినిట్స్ తర్వాత కూడా ఒక్క ఆర్డర్ కూడా పడతలేదు. పడుతున్నాయి ఎలాంటివి అంటే 38 రూపీస్, 38 రూపీస్, 42 రూపీస్, 28 రూపీస్ ఇలాంటి చిన్న చిన్న రైడ్లు పడుతున్నాయి అన్నమాట. సో నాకు కావాల్సిన అంటే మినిమం ఒక 70+ ఉంటే కొంచెం మనకు పెట్రోల్కి మనం వెళ్ళిన పికప్కి కొంచెం దిద్దుబాటు ఉంటుంది అన్నమాట. సో అదన్నమాట. సో నానక్రమ్ కూడా సైడ్ వచ్చి డ్రాప్ చేసి 40 మినిట్స్ అవుతుంది. నేను టిఫిన్ చేసి మళ్ళీ 20 మినిట్స్ అవుతుంది, అంటే 1 అవర్ పైనే అవుతుంది అనమాట. సో 1 అవర్ తర్వాత లక్డికాపూల్ సైడ్ ఒక రైడ్ అయితే పడింది అనమాట. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఇక. సో తను షుగర్ పేషెంట్ అనుకుంటా. నేను పికప్ వచ్చేసి 3 కిలోమీటర్ ఉన్నా సరే నేను వెళ్దామని స్టార్ట్ అయిపోయాను, క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే షుగర్ పేషెంట్లకు కొంచెం అంతే అర్థం చేసుకోవాలి, ఇక మనమే అర్థం చేసుకుంటే ఓకే. సో మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో తొందరగా వెళ్ళి పికప్ చేసుకుందాం. ఇది కూడా లక్డికాపూల్ సైడ్ సరౌండింగ్లో ఉందన్నమాట, లక్డికాపూల్ సైడే. సో వెళ్దాం దీన్ని కూడా. సార్ ఊబర్. సో ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. ఓకే, సో లొకేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో డ్రాప్ చేసిన తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. అంటే అది పార్సల్. ఆ పార్సల్ వచ్చేసి నల్లగుంట సైడ్ అనమాట. సో లేట్ చేయకుండా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి వచ్చాం కదా, కాల్ చేసి పార్సల్ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో నేను చెప్పాను కదా ఇదే పార్సల్ ఉంటుందని, తమలపాకులే ఉన్నాయన్నమాట, పాన్. సో పికప్ అయితే చేసుకున్నాం. సో వెళ్ళిపోదాం ఇక డ్రాప్ లొకేషన్కి. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. 200 మీటర్స్ దూరం ఉంది. సో ఇది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్స్ పడతాయని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఒక రైడ్ కంప్లీట్ అవ్వకముందే ఇంకొక రైడ్ అయితే వచ్చేదన్నమాట అట్లా. సో ఇప్పుడు అలా లేదు. సో డ్రాప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేద్దాం ఇక. భయ్యా చలో పేమెంట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఇక నెక్స్ట్ ఆర్డర్ పడుతుందని నాకైతే నమ్మకం లేదు. సో చూద్దాం. మౌలాలి సైడ్. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇక. మీరా ఓకే, చలో. కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఈ భయ అని అన్నమాట. సో పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక. సో ఈ రైడ్ కంప్లీట్ అవ్వకుంటే ఇంకొక ఆర్డర్ అయితే పడింది అనమాట. అది వచ్చేసి పార్సల్. అది నాచారం సైడ్ ఉందన్నమాట. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్ ఉంది, దగ్గరే ఉంది. సో తొందరగా వెళ్ళిపోతాం ఇక. పికప్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇక డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం ఇక.
సో డ్రాప్ లొకేషన్ ఇది వచ్చామన్నమాట. కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం వాళ్ళకు. సో పార్సల్ అయితే ఇచ్చేసామన్నమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు. సో చూద్దాం, ఒక 2 రైడ్లు కొడదాం ఇంకా. ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. ఇక తినేసి పడుకోవడమే. సో ఆర్డర్లు అయితే ఏం పడలేదని ఇంటికి అయితే వచ్చేసాను. ఈరోజు ఎర్లీగా వచ్చాను అనమాట. 12:45 12:50 అవుతుంది, సంథింగ్ 12:50 అవుతుంది అనుకుంటా. సో తొందరగానే వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే ఏం లేదు, తినేసి పడుకోవడం అంతే, ఇక రెస్ట్ తీసుకోవడం. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ బ్లాగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. ఇప్పటివరకు బాయ్.